ఉదయం లేచిన దగ్గర నుంచి ఇవి చూపించాలి అని గోళ గోళ చేస్తున్నాడు. అయితే ఈ మధ్య నేను చూపించట్లేదు. ఈ డ్రెస్ చూసారా, చాలా అంటే చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. కలర్ కాంబినేషన్ చూసారా, పైన వచ్చేసి ఆరెంజ్, క్రింద వచ్చేటప్పటికి ఇలాగ వైట్ కలర్తో వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఆ డ్రెస్ వేద్దాం అనుకుంటే మా ఆయన ఏమో ఈ డ్రెస్ వేయమంటున్నాడు. పిల్లగాడికి అప్పచెప్పామన్నమాట ఏ డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటాడో అని. సెలెక్ట్ చేసేసుకున్నాడు కూడా. మరి ఏ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాడో చెప్తాను, చూపిస్తాను. పండగ రోజు వీడియో అనమాట ఇది. పండగ పూటకు కూడా ఇలాగ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు ఏంటనేది చెప్తాను. ఏంటి నువ్వు ఇస్తావా వాయిస్? ఫోన్ లాగేస్తున్నాడు బుజ్జిగాడు ఇక్కడ. తర్వాత వచ్చేసి భోగి పండగ అనమాట. మరి ఎవరికి భోగి పండ్లు పోసారు, ఏంటి, ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో ఉంటుంది. మా బుజ్జిగాడికి కూడా భోగి పండ్లు పోయాలని అనుకున్నాము. మరి పోసామా లేదా అనేది ఈ వీడియోలో ఉంటుంది, చూసేయచ్చు. వ్లాగ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫుల్ వీడియో చూసి లైక్ చేయండి, ఓకేనా. మార్నింగ్ టైంలో ఇలాగ బుజ్జోడికి ఎవ్రీ మార్నింగ్ ఇలా చూపించేదాన్ని అనమాట. ఒకప్పుడు ఒక 1 వీక్ నుంచి నేనైతే చూపించడం లేదు. ఒక 10 days అయిందిలేండి. ఎందుకు అంటే చెయ్యి కొద్దిగా బాగాలేదు. ఫ్లాష్ కార్డ్స్ అలవాటు అనమాట పిల్లగాడికి. చాలా ఇంట్రెస్ట్గా చూస్తాడు, చాలా ఇంట్రెస్ట్గా మనం చెప్పింది కూడా ఐడెంటిఫై చేసి తీస్తాడనమాట. సో నేనైతే చూపించడం లేదు. అందుకని అక్కడికి వెళ్ళి అది లాగేస్తున్నాడు. అందుకని నేను తీసుకొచ్చి ఊరికి అలా చూపించేశారనమాట. ఈ డ్రెస్ చూసారా, చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంది. ఈ డ్రెస్ కూడా బాబుకి అన్నప్రాసనకి వచ్చింది అండి. ఎవరు తెచ్చారో నాకైతే తెలియదు. ఈ డ్రెస్సే చూస్తున్నాడు అంటున్నాడు. చాలా చాలా బాగుంది, మీరు వీడియోలో చూడొచ్చు. మరి ఎవరు తెచ్చారో నాకైతే తెలియదు. చాలా 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 థ్యాంక్స్ అండి. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఆరెంజ్ కదా, మా చిన్నోడికి చాలా ఇష్టము. నా కొడుకు కూడా ఏంటి అంటే ఇప్పుడిప్పుడే ఏ డ్రెస్ కావాలో సెలెక్ట్ చేసేసుకుంటున్నాడు. ఎలాగా అంటే ఇది నేను చూపిస్తున్నాను కదా, ఈ డ్రెస్ వేద్దాం అనుకున్నాను భోగి రోజు. కానీ మా వారైతే వద్దు అన్నారు. ఈ డ్రెస్ వద్దు, వేరే డ్రెస్ వేయి అన్నారు. ఎందుకన్నారో ఏమో కూడా నేను చెప్తానమాట. ఇది చూసారా, ఇది ఫ్రంట్ సైడ్ వచ్చింది. ఇలాగా డిజైన్ కూడా చాలా బాగుంది. వైట్ కలర్తో వచ్చింది పంచ. ఫోటోషూట్ కూడా చాలా బాగుంటుంది కదా. ఇంకా వద్దు అన్నారని చెప్పేసి నేను ఇలాగ మడత పెట్టేసేస్తున్నాను. ఇక్కడ సైడ్ థ్రెడ్స్ వచ్చాయండి, సైడ్ థ్రెడ్స్ వచ్చాయి. తర్వాత వచ్చేసి అక్కడ డిజైన్ తోటి రెడ్ స్టోన్స్ తోటి కూడా డిజైన్ చాలా బాగుంది. అందుకని వద్దు అన్నారు కదా అని చెప్పేసి నేను ఇంకా మడత పెట్టేసి అలా పెట్టేశాను. పిల్లగాడి పౌడర్ చూడండి ఎలా పడిపోయిందో ఇక్కడ. ఇదేమంటున్నారు. సో ఇది కూడా అన్నప్రాసనగా వచ్చిన డ్రెస్ అనమాట. ఇది కూడా బాగుంది. దీంతోపాటు ఒక పింక్ డ్రెస్ కూడా వచ్చింది. అది మొన్న లాస్ట్ టైం వేసాను 1 week బ్యాక్. ఇక్కడ గద్దెలగుంటలో జెండా ఆవిష్కరణ జరిగింది. సో ఆ పండగకి అంటే ఆ అకేషన్కి వేసాను అనమాట. మరి ఈ డ్రెస్ అయితే ఏమంటున్నారు, ఇదిగోండి, ఇది జీన్స్ లాగా వచ్చేసింది. ఇది కూడా కలర్ఫుల్గా బాగుంది. బుజ్జిగాడికి ఎల్లో కూడా. ఈ డ్రెస్ చూసారా, దాంతోపాటు ఈ డ్రెస్ అనమాట సేమ్. 2 ఒకే కంపెనీ, ఒకే క్లాత్, చాలా బాగుంటుంది అండి. అదేమో పింక్ వచ్చింది, ఇదేమో అంటే ఒకటే మోడల్ అనమాట. ఒకటే కలర్ కాదు, ఒకటే మోడలు. లోపల షర్ట్ వచ్చి పైన కోట్ వస్తుంది. మరి సెలెక్ట్ చేసుకుని అన్నా అంటే సెలెక్ట్ చేసేసుకుంటున్నాడు. ఇక్కడ చూడండి ఏం సెలెక్ట్ చేసుకున్నాడు. అక్కడేమో వాళ్ళ నాన్నగారేమో ప్యాంట్ వేస్తున్నారు బుజ్జోడికి. ఇక్కడ వచ్చేసేటప్పటికి పట్టి లాగేస్తున్నాడు. ఎల్లో పట్టుకున్నాడా అది పట్టుకున్నాడా అని చూస్తే బాగా గమనించండి. ఏం పట్టుకున్నాడు అంటే ఏదో పట్టుకున్నావులే, ఇప్పుడు పట్టుకుంటావా ఫోను? ఫోన్ వద్దమ్మా, వద్దు నాన్న. చూసారా ఏం పట్టుకున్నాడు? అది ఆరెంజ్ కలర్ ఉంది చూసారా, అది పట్టేసుకొని అది లాగేస్తున్నాడు. అది వేసుకుంటానని ఆ రోజు ఇంకా అది సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. మరి ఇది వచ్చేసి నా శారీ. ఈ శారీ కూడా నేను ఒక్కసారి కట్టుకున్నాను. లాస్ట్ ఇయర్ అరుణ గారితోటి ఒక క్రిస్మస్ ప్రోగ్రామ్కి వెళ్ళాను అండి. అప్పుడు స్టిచ్ చేయించుకున్నది. సో ఒక్కసారి కట్టుకున్నాను, తర్వాత కట్టుకోలేదనమాట. సో ఇప్పుడు కట్టుకుందామన్న ఉద్దేశంతో ఇలాగ చూసుకుంటున్నాను. అసలు బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశారో కూడా నేను చూడలేదు, ఇప్పుడు చూసుకుంటున్నాను. చూడండి, ఇది కూడా మన షాప్లో శారీని, ఆకుపట్టు శారీ వస్తుంది. చాలా బాగుంటుంది, చాలా షైనీగా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే బ్లౌజ్ కూడా అనిత. లాస్ట్ టైం నేను న్యూ ఇయర్కి చెల్లి వాళ్ళ షాప్లో ఉంటే చెప్పాను కదా అనిత గురించి.
సో ఆ అమ్మాయి అనమాట, అమ్మాయి స్టిచ్ చేసింది. నా బ్లౌజులని 99% అమ్మాయి స్టిచ్ చేస్తుంది. ఈ బకెట్ చూసారా, ఈ బకెట్ కూడా ఒక స్టోరీ ఉందిలేండి. ఇక్కడ వచ్చేసేటప్పటికి పిల్లగాడి బట్టలు అలాగా పెట్టేస్తున్నాము, ఒక డ్రెస్ ఎక్స్ట్రా పెట్టామన్నమాట. తర్వాత వచ్చేసి అక్కడ ఇది ఏమన్నారు ఈయన, అందుకని ఇది కూడా పెట్టేసేసాము ఎల్లో. తర్వాత టవల్స్ బుజ్జోడికి సంబంధించినవన్నీ దానిలో పెట్టేసుకోవడం అనేది జరిగింది. ఈ బకెట్ వచ్చేసేసి ఏంటి అంటే లాస్ట్ టైం మా బుజ్జోడికి అన్నప్రాసం జరిగింది కదా, పెరుగు బకెట్ ఉంటుంది కదా, అంటే ఫ్రెష్గా బాగుందనమాట, చాలా కొత్తది కదా. సో అదేంటి అంటే ఒక లగేజ్ బ్యాగ్ లాగా యూజ్ చేస్తున్నాను అనమాట. మనం ఏంటంటే ఒక బ్యాగ్లో పెట్టేసుకున్నా పోతున్నాయి అనమాట, ఒకటి మర్చిపోతున్నాం. దీనిలో ఏంటి అంటే అన్నీ అలా కవర్ చేసేసి మూత పెట్టేసామనుకోండి, పట్టుకోవడానికి ఈజీగా ఉంది. పట్టుకోవడానికి నాకు బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఎవ్రీ బ్లౌజ్కి. సో నాకు ఎలా మోడల్ కావాలా ఏంటనేది అన్ని చూసుకుంటుంది. ఇంకోటి ఏంటి అంటే నేను పలానా మోడల్ అని కూడా నేను చెప్పను, అస్సలు చెప్పను. అందుకే నీకు ఇష్టమైనది ఇది కొట్టేసే అని చెప్పేస్తాను, తనకు నచ్చింది కొట్టేస్తుంది, మరి అది నాకు తీరా నచ్చేస్తుంది కూడా. సో ఇక్కడ వచ్చేటప్పటికి అది నెక్లెస్ కూడా పెట్టేసేసుకున్నాను, సీజెడ్స్ అనమాట జ్యువెలరీ. తర్వాత ఇది బుజ్జోడికి వచ్చింది అనమాట, చాలా రోజులైంది అబ్బా ఇది కూడా పెట్టేసేసి, కానీ ఓపెన్ చేద్దామని గోల్ చేస్తున్నాడు నా కొడుకు అయితే. అలా పెట్టేశాను కదా, ఇలా బౌల్లో పడి బకెట్ అంతా ఇలా లాగేసేసుకొని దీన్ని పట్టేసుకొని లాగుతున్నాడు. ఇంకా సరే ఈయనేమో రెడీ అవుతున్నాడు. నేను అన్నాను ఏవయ్యా అదంతా ఓపెన్ చేద్దాము, నా కొడుకు గోల చేస్తున్నాడు అంటేను. ఇంకా అప్పుడు సరే ఓపెన్ చేద్దాం అన్నాడు. మరి ఓపెన్ చేసేటప్పుడు ఏమున్నాయో ఏంటనేది నేను చూపిస్తాను. యాక్చువల్లీ ఇవి లాస్ట్ టైం నేను ఆర్డర్ పెట్టినవే, కానీ పాడైపోయినాయి. బుజ్జోడికి వేస్తున్నాను కదా, ఎప్పుడు అంటే ఒక 2 months 3 months 4 months అప్పుడు పెట్టినవేను. అయితే మంచిగా వచ్చినవి, బాగున్నాయి, అసలు క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. తర్వాత అవి పాడైపోయాయి అని చెప్పేసి నేను మళ్ళీ ఆర్డర్ పెట్టడం అనేది జరిగిందనమాట. ఏంటివి అంటే డింగ్ డాంగ్, ఇవి బుజ్జోడివి అనమాట. సో డ్రెస్ మీదకి మ్యాచింగ్ ఉంటుంది అనుకున్నాను. సో ఎల్లో డ్రెస్ కదా, ఇదైతే ఇప్పుడు డ్రెస్ సరిపోతుంది, కానీ వెళ్ళగానే స్నానం చేయిస్తాం కదా, ఇప్పుడు కాదులే అని చెప్పేసి ఇంకా ఎల్లో పెట్టేసేసామన్నమాట. ఎందుకు అంటే 2 పెట్టాడు నేనా, వద్దులే 2 వద్దులే, ఒకటి చాలు. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళగానే స్నానం చేయించేస్తుంది కదా అమ్మ, వద్దని చెప్పాను. ఇక్కడ వచ్చేసేటప్పటికి నేను కూడా అలాగ రెడీ అయిపోయాను, డ్రెస్సే వేసుకున్నాను. శారీ కట్టుకునేంత ఓపిక లేదు, టైము లేదు. ఇంకోటి ఏంటి అంటే అసలు ఇంట్రెస్ట్ కూడా లేదనమాట ఆ టైంలో. అయితే శారీ మాత్రం పెట్టేసుకున్నాము, అక్కడ అమ్మ కడుతుంది, అమ్మ కానీ చెల్లి కానీ మరదలు కానీ ఎవరో ఒకరు కడతారు అన్న ఉద్దేశంతో చీర మాత్రం పెట్టుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఇంతకు ఎక్కడికి వెళ్తున్నాము అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎందుకు అంటే భోగి పండుగ సందర్భంగా. యాక్చువల్లీ ఈ వ్లాగ్ అంతా, ఈ వీడియో అంతా భోగి పండుగ రోజుదనమాట. సో అది ఇవన్నీ తీసుకెళ్ళడం అనేది జరిగింది. ఈ బుజ్జిగాడు ఏం చేస్తున్నాడో తెలుసా, ఇక్కడ నేను వీడియో తీసుకుంటుంటే ఈ పిల్లగాడు ఆ బెడ్షీట్ని లాగి ఏకం పాకం చేసేసి ఇలా చేస్తున్నాడు అనమాట. అదిగోండి ఆ బెడ్షీట్లు దాంకొని బూచి అంటే నవ్వేస్తున్నాడు అనమాట. పిల్లగాడు ఆగడాలి చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయినాయండి. తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన అమ్మటినే ఇదిగోండి మా అమ్మాయి వచ్చింది. మా అమ్మాయి ఎవరు అంటే మా చెల్లి వచ్చింది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే మెట్లు ఉన్నాయి చూసారా, అవి అయితే నేను ఎక్కడానికి చాలా టైం పడుతుంది. సో అందుకని ముందు ఈ అమ్మాయి వచ్చేసేసి బుజ్జోని తీసుకుని వెళ్ళింది. నేను ఇంకా 10 నిమిషాలకి అలా చిన్నగా ఎక్కుతూ వెళ్ళిపోయానమాట. బుజ్జోడు మాత్రము అబ్బా గోల చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఎత్తుకున్నాను, ఆ ఫోన్ తీసుకొని లాగేస్తున్నాడు. ఏం ఫోన్ కావాలా, ఎందుకే ఫోన్ నీకు, బాగా గోల ఎక్కువైపోతుందండి. బెడ్షీట్తో లాగను, ముద్దులతో లాగను. మొన్న అయితే మీరు నమ్ముతారో నమ్మరు, కింద పడుకోబెడితే మంచం కిందకి వెళ్ళిపోతున్నాడు పాక్కుంటూ. నీ గురించి కాదులేయ్యా, ఎవరో గురించి చెప్తున్నాము. జ్యూస్ కేకలు పెడుతున్నాడు. ఇంక చిన్నోడు కూడా అక్కడే ఉన్నాడు అనమాట. ఇంక చిన్నోడు ఇంకొచ్చేసేసాడు. ఇక్కడ వచ్చేటప్పటికి మా బొడ్డది బాబు 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 అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆడుకుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి ఈవినింగ్ టైంలో భోగి పండుగ జరిగింది, చాలా బాగా జరిగింది. బుజ్జోడికి కూడా భోగి పండ్లు పోద్దామన్నారు. మరి భోగి పండ్లు పోసామా లేదా అనేది కూడా వీడియోలో ఉంటుంది, మీరు అని చక్కగా చూడొచ్చు. ఇంకా నాకు వీడియోస్ తీసుకోవడమే కదా పని,
ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత బుజ్జోడికి స్నానం చేయించి రెడీ చేయటము అంతా అమ్మాయి చూసుకుందనమాట. నేనైతే చూసుకోలేకపోయాను. నాకైతే చెయ్యి అయితే బాగాలేదు. చెయ్యి అయితే అబ్బా జుట్టు పీకి మాకు నొప్పి వస్తుంది. ఏంది జుట్టు ఎందుకు పీకుతున్నావు నాది? నువ్వేగా జుట్టు ఎందుకు పీకుతున్నావురా? తప్పు కాదు, జుట్టు పీకేస్తున్నావు. సో అదనమాట. ఇంకా బుజ్జోడితోటి వీళ్ళందరూ ఆడుతున్నారు. చిన్న పాప కూడా అక్కడే ఉంది కదా, వీడితో బాగా ఆడుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజు వీడియో. అయితే నెక్స్ట్ వీడియోలో మాత్రము భోగి పండుగ ఎలా జరిగింది, బుజ్జువాడికి భోగి పళ్ళు పోసామా లేదా అనేది ఉంటుంది. ఓకేనా?